షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం నుండి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికంగా నివసిస్తున్న ఎస్సీ కులాల స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ వార్డు సభ్యుల రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలను కోరారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ వార్డు సభ్యులకు స్థానిక రిజర్వేషన్ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాలు స్థానిక రిజర్వేషన్ 2019 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏజెన్సీ ప్రాంతంలో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి ఎస్టీ జనరల్ చేసి ఎస్సీ కులాలను జనరల్లో కలపడం వల్ల తీరని అన్యాయం జరిగిందని, ఉమ్మడి 4 జిల్లాలు, 86 మండలాలు, సుమారు 10 లక్షల పైన జనాభా కలిగిన ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల తరపున ఒక్క ప్రజాప్రతినిధి లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి పరంగా గతంలో 5% రిజర్వేషన్ కొనసాగించిన దాఖలాలున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలను అన్యాయం చేయడం తగదని ప్రశ్నించారు. వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక అభివృద్ధిలో వెనుకబడ్డది ఎస్సీ కులాలేనని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలను గిరిజనేతలుగా అభియోగం మోపి రాజ్యాంగపరమైన హక్కులకు దూరం చేయడం సరికాదన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు గతంలో మాదిరిగా పంచాయతీ ఎన్నికల్లో స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ వార్డు సభ్యులకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బొమ్మెర శ్రీనివాస్, షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇట్లా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి నిన్న ఒక ఆలోచన చేసింది. కాబట్టి అది ఆగస్టులన, సెప్టెంబర్న ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు పోతుందనేది అర్థమవుతూ ఉంది. అదే క్రమంలో ఈ రాష్ట్రంలో 2 భూభాగాలుంటే ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు గతంలో స్థానికంగా రిజర్వేషను ఉండేది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఎస్టీ జనరల్ అని చెప్పి 2 విభాగాలుగా రిజర్వేషన్ విభజించడం వల్ల ఎస్సీ కులాలను జనరల్లో కలపడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఉండబడినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు సభ్యులకు రిజర్వేషన్ లేకుండా తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు సగభూభాగం 4 జిల్లాలు, 86 మండలాలు, సుమారు 10 లక్షల జనాభా కలిగినటువంటి ఎస్సీ కులాల తరపున సమస్య చెప్పుకోవడానికి రాజ్యాంగపరంగా ఏ ఒక్క కూడా ప్రజాప్రతినిధి లేడు అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషను ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు వర్తిస్తుందా లేదనేది ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఏజెన్సీ ప్రాంతం అనే భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీలు అత్యధిక వెనుకబడ్డది ఎస్సీలు అని చెప్పి గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలు ఏదైతే ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్ళని గుర్తించకుండా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికోసం ఏజెన్సీ ప్రాంత ఎస్సీలు మేలుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలను ఎస్సీలుగా మాత్రమే గుర్తిస్తున్నారు, కానీ అభివృద్ధి విషయంలో ఎస్సీలు కాదని చెప్పి
నాన్ ట్రైబ్గా గుర్తించడం జరుగుతూ ఉంది. ఎస్సీలు నాన్ ట్రైబు కానే కాదు, నాన్ ట్రైబ్గా అభియోగం మోపి హక్కులకు దూరం చేస్తూ ఉన్నారు. తరతరాల వెలివేత, ఆర్థిక అణచివేత, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ఎస్సీలందరూ మేలుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలు ఈ ప్రాంతంలో హక్కు కోల్పోతున్నామనే విషయాన్ని మర్చిపోయారు. విద్యావంతులారా, విజ్ఞానవంతులారా, మేధావులారా, అదేవిధంగా ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలారా, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరో వచ్చి ఈ ఒక్క సమస్యని పరిష్కరిస్తారని చెప్పి ఆలోచించకండి. మీకు మీరే ఈ సమస్యపై తిరగబడండి, నిలదీయండి, పోరాడండి. అప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో ఉండబడినకు హక్కులు వస్తాయి, ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేలుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంది. ఈ ప్రాంతంలో మనం గతంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు సభ్యులకు స్థానికంగా రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్ను యథావిధిగా కొనసాగించడానికి ఈ ప్రభుత్వాలను మరి అడగటానికి మనం అందరం కూడా సంసిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ మండలాలలో, జిల్లాలలో, ప్రాంతాలలో మీరందరూ కూడా ఈ ఒక్క స్థానిక ఎన్నికల్లో మా రిజర్వేషన్ మాకు అనే నినాదంతో మీరందరూ కూడా గలమిప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే క్రమంలో ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలు అత్యధికంగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అత్యధికంగా భూములు లేని వాళ్ళు ఉన్నారు, అత్యధికంగా నిరుపేదలు ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు హక్కు లేదు, దిక్కు లేదు. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు మరి వీళ్ళకు వర్తించట్లేదు. రాజ్యాంగ పరిధిలో హక్కుదారుల ఇండు కూడా హక్కులు నెరవేర్చకుండా ప్రభుత్వాలు మరి సవితి తల్లి ప్రేమ చూపుతూ ఉన్నాయి. ఇది ఒక వెనకబడ్డ ప్రాంతంలో గిరిజనుల కంటే వెనకబడ్డది ఎస్సీ కులాలు కనుక ఎస్సీ కులాలను గుర్తించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉందని చెప్పి ఇప్పటి నుంచి ఈ యొక్క హక్కు కోసం మనం అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తు చేస్తూ మీరందరూ కూడా మేలుకుంటారు, ఈ యొక్క సమస్యపై పోరాడతారని చెప్పి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.